హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ ఇవాల్టి వీడియో షేర్ చేస్తున్నానండి. సో, ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! మనము ప్రతి సంవత్సరము మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉండాలి అంటే కొన్ని చిన్నపాటి టిప్స్‌తో ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అది కూడా మా వదిన గారు పెడుతున్నారండి. మా వదిన గారి స్టైల్‌లో పక్కా కొలతలతో ఎలా పెట్టింది, అలాగే సడన్‌గా ఊరి ప్రయాణం ఎక్కడికి, అలాగే మా బావగారి మనవరాళ్ళ కోసం, మనవళ్ళ కోసం నేను ఏవేవి తీసుకెళ్తున్నాను, అలాగే మామిడికాయ పచ్చడికి మామిడికాయలు గానీ, మామిడి పళ్ళు కానీ ఎక్కడ తీసుకుంటే బావుంటాది అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మామిడికాయలు తెచ్చుకోవాలి. సో, వాటిని నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఫస్ట్ గుర్తొచ్చేది వెల్లుల్లి పొట్టు ఎలా తీసుకోవాలి అనేది ఒక మిషన్ అయితే చూపించానండి. తోలు తీసే మిషన్ అని చెప్పాను. చాలామంది కామెంట్స్‌లో వీటికి పొట్టు రావట్లేదండి అని కామెంట్స్ చేశారు. మెయిన్‌గా ఏంటంటే కొన్ని పచ్చి వెల్లుల్లి ఉంటాయండి. అవి వేస్తే అసలుకి రాదనమాట. కొంచెం మనం ఆరబెట్టి అందులో ఒక గుప్పెడు వేసేసి చక్కగా తిప్పి ఆ తర్వాత బయటికి పంపించే వాటితో పంపిస్తే నీట్‌గా వస్తాయండి. సో, అలా చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆవాలు కావాలి. కాబట్టి ఆవాలని ఈ విధంగా అత్తయ్య నేముతూ ఉంది. మేము ప్రతి సంవత్సరము మామూలుగా ఆవాలు ఎక్కువగానే కొనుక్కుంటానండి. ఇంకా మధ్యాహ్నం భోంచేసుకొని ఆ తర్వాత మామిడికాయ పచ్చడి కార్యక్రమం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మధ్యాహ్నం అన్నంలోకి కుసుమల చట్నీ, అలాగే మామిడికాయ పప్పు, అలాగే మామిడి పండు ఇలాగ పెట్టేసుకొని తింటూ ఉన్నాను. అయితే నిన్న వీడియోలో కుసుమల కారం చూపించాను. చాలామంది మాకు చాలా జ్ఞాపకాలు వచ్చాయండి, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింట్లో ఇలాగనే చేసేవాళ్ళు అని చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. అయితే కొంతమంది కుసుమల పప్పు ఎలా తీస్తారండి అని చెప్పారు. సో, నేను మీకు వీలైనంత వరకు ఒక వీడియోలో షేర్ చేస్తానండి ఎలా చేయాలి అనేది. ఇంకా ఇప్పుడైతే మామిడికాయలు నీళ్ళల్లో ఉండేటివన్నీ తీసుకొని వచ్చి ఇలాగ ఒక క్లాత్ మీద ఆరబోసానండి. వీటిని మనము నీట్గా తుడుచుకోవాలన్నమాట. మెయిన్గా ఈ కాయలు మాకు మా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారండి. కాయ చూడ్డానికి చిన్నగా ఉన్న అసలు టేస్ట్ అయితే అదుర్సండి, అంత బాగుంటుందన్నమాట. అందులో ఇది మనం కట్ చేయడం చాలా కష్టం, కానీ ఉప్పు మాత్రం చాలా పుల్లగా ఉంటుందండి. ఆల్రెడీ ఒక వీడియోలో పెసర ఆవకాయలు కూడా చూపించానండి. మా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చినటువంటి కాయలతోనే పెసర ఆవకాయ పెట్టాను. మంచిగా చూశారు, చాలామంది పెట్టుకున్నారు, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అయితే ఏదైనా పని కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుకుంటూ అలాగే కాలక్షేపం చేసుకుంటూ మామిడికాయలను అయితే కట్ చేశానండి. ప్రతి సంవత్సరం పెట్టుకునేటటువంటి మామిడికాయ పచ్చడి అయినా కూడా ప్రతి సంవత్సరం కొత్తదనమేనండి. అయితే ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీగా పెట్టుకునే వాళ్ళము. కానీ ఈసారి ఈ కట్ చేసేటప్పుడు అత్తయ్య కట్ చేయలేదు కదండి, నేను ఒక్కదాన్ని అనమాట. కట్ చేస్తూ ఉంటే అత్తయ్య సహాయంగా కూర్చొని ఇలా కట్ చేయాలమ్మా, ఈ కత్తిపీట ఇది వద్దు, ఇంకొకటి తెచ్చుకుందామని ప్రతిసారి అంటూ ఉంది. ప్రతిసారి ఇలాగనే గడుపుతూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మా వదిన గారు ఆళ్ళగడ్డకు పోయేసి వచ్చారండి. వదిన నువ్వు కాసేపు పడుకోపోవద్దు, అందులో ఉదయం దిగావు వచ్చావు, రెస్ట్ లేకుండా ఆళ్ళగడ్డకు వెళ్ళేసి వచ్చావు, కాసేపు పడుకో అంటే లేదురా నేను కూడా కట్ చేస్తానని చెప్పేసి ఫైనల్గా ఒక్క కాయ అయితే కట్ చేసిందండి. అంటే ఈ కత్తిపీటలు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. సరిత వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాం కత్తిపీట. అది ఇట్లా కట్ చేస్తుంటే పోయినసారి నాకైతే కండ దిగిందండి. ప్రతి సంవత్సరం నాకు సరితానే కట్ చేసి ఇస్తుంది. హ్యాపీగా అందరం, నేను రాధా అందరం పెట్టుకునే వాళ్ళనమాట. సో, ఈసారి నేను ఒక్కదాన్ని ఈ పని నెగ్గించగలనా లేదా అని అనుకుంటూ ఆత్మస్థైర్యంతోనే మొదలు పెట్టానండి. ఖచ్చితంగా చెయ్యగలను అని చెప్పేసి కట్ చేస్తూ ఉండంగానే దేవతలాగా మా వదిన గారు వచ్చారు. ఈసారి మా వదిన గారి స్టైల్లోనే మామిడికాయ పచ్చడి పెట్టుకుందాము. అందులో లాస్ట్ అంటే 3 ఏళ్ల కిందట పెట్టినవన్నీ మీకు షేర్ చేశాను. అంతకన్నా ముందు మా వదిన గారే పెట్టేవాళ్ళండి. అమ్మ వాళ్ళు కానీ, పెద్దక్క కానీ, అలాగే మా వదిన కానీ ఇలాగ పెట్టి పంపించేవాళ్ళు అనమాట. సో, మా మేనత్త కూడా అండి హైదరాబాద్లో ఉంటారు. ప్రతి పచ్చడి సూపర్గా పెడతారండి. కాబట్టి చాలా ఇష్టం అనమాట మాకి. ఇంకా ఇప్పుడైతే వీలైనంత వరకు టెంకెతోనే ఇలాగా కట్ చేశానండి. టెంకెతో కట్ చేసుకున్నాము అంటే ముక్కలు ఖచ్చితంగా కొంచెం గట్టిగా ఉంటాయి, ఉప్ప కూడా మెత్తబడదనమాట, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు టెంకెతోనే కట్ చేసి అలాగా కట్ చేసామండి. మామూలుగా హైదరాబాద్లో అయితే వదినమ్మ అంటూ ఉంది, కాయలు తీసుకొని పోతాంరా చక్కగా కొట్టిస్తారు, మేము క్లాత్లోనే అన్నీ ఎత్తుకొచ్చుకొని ప్రతి ఒక్కటి ఉప్పు నీట్గా తుడిచి ఆరబెట్టుకొని పచ్చడి చేసుకుంటామని అంటూ ఉంది. సో, కాయలంతా కట్ చేసిన తర్వాత ఇలాగ ఈ సైజులో కట్ చేసుకున్నానండి. వదిన ఏమంటుందంటే కొంచెం సేపు ఆరబెట్టాలి విజయ అని అంటూ ఉంది. సరే వదినమ్మ
కొంచెం సేపు ఆరిన తర్వాత మనం పచ్చడి పెట్టుకుందాము. యథాప్రకారంగా నేను ఎప్పుడు చెప్పేటటువంటి కొలతలే మా వదిన కూడా చెప్పారు, కానీ కొంచెం వెరైటీగా చేశారనమాట. సో 6 కప్పుల మామిడికాయ ఉప్పులను తీసుకున్నానండి. మేము మా ఫ్యామిలీలో ఒకరు ఒక విధంగానే పెడితే అందరూ ఒకే విధంగానే పెడతారండి. కొంతమంది 4టికి కూడా ఉప్పు కారం వేసుకుంటారు, కానీ మేమందరము 6 కప్పుల మామిడికాయ ఉప్పులు తీసుకున్నానండి. ఫస్ట్ మామిడికాయ ఉప్పలకి ఈ విధంగా పప్పు నూనె పోసారండి. సో ఇవి 25 కాయలు అనమాట. 2 లీటర్ల పప్పు నూనె తెచ్చారు. అయితే 1.5 లీటర్ మాత్రమే పోసి, అంటే ఉప్పంతా ఆయిల్ పట్టుకునేలా ఇలాగ బాగా నానబెట్టేసింది అనమాట. సో నానబెట్టిన తర్వాత ఆ ఉప్పు నానే లోపల మనం ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకోవాలండి. 6 కప్పులకి 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు, అలాగే 3/4 కప్పు ఆవపిండి, అలాగే ఒక 4 స్పూన్ల మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపు, ఆ తర్వాత ఒక 2 గుప్పెల వెల్లుల్లి వేసామండి. ఇంకా ఆ తర్వాత మెంతి పిండి కూడా చూసారా, పావు భాగం వేసానండి. ఇట్లాగా వేసేసి చక్కగా నీట్గా బాగా కలుపుకొని అక్క ఏం చేసిందంటే, ఈ మామిడికాయలు పప్పు నూనెలో నానినాయి కదా, వాటిని ఇలాగా కారంలో వేసేసి దొలిపి మనం ఏ డబ్బాలో అయితే నిల్వ చేసుకోవాలని అనుకున్నామో అందులో వేసేసుకోవాలి. మనము డబ్బాను కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఇంకొక టిప్ ఏంటంటే, డబ్బాలో కొంచెం ఉప్పు వేసేసి చుట్టూరా అనేస్తే అసలు హీట్ పుడుతుందండి. యాక్చువల్గా అప్పట్లో జాడీలు వాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే నేను టప్పర్వేర్ డబ్బాలు అట్లాగా వాడతాను. ప్రజెంట్ అయితే టప్పర్వేర్ డబ్బాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది కొంచెం ఊరిన తర్వాత మనం బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, కాబట్టి ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ డబ్బానే తీసుకున్నాను. అక్క ఇలాగ ఉప్పలు చూడండి ఆయిల్ ఎంత బాగా మునిగాయో, ఇట్లాగా తీసుకొని మనం ఉప్పు కారంలు ఇలాగ బాగా దొలిపి ఒక్కొక్క దానికి అంటే కొంచెం ఒక 2 గుప్పెలు వేసేసి ఇలాగ బాగా కలిపి ఈ డబ్బాలు వేస్తూ ఉన్నారండి. ఈ విధంగా చేస్తే ఉప్పకి ఏంటంటే ఉప్పు కారం పట్టుకుంటుంది, ఉప్పకి ఆయిల్ పట్టుకుంటుంది, చాలా చక్కగా చాలా బాగుంటుంది. ఏళ్ళ తరబడైనా కూడా పచ్చడి నిల్వనే ఉంటుందండి, చెడిపోదన్నమాట. ఇంకా ఇప్పుడు కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు, కొంతమంది జాడీలలో పెట్టుకుంటే అలాగనే బయట బట్ట కట్టి పెట్టుకుంటున్నారు. కానీ నేనైతే ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. మా పక్కన ఆంటీ వాళ్ళు మాత్రం అసలు ఫ్రిడ్జ్లో ఏ పచ్చళ్ళు అనేది పెట్టరు. ఇలాగ ఎంతమంది ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా వదిన మాట్లాడిందండి చక్కగా, కానీ చాలా చిన్నగా మాట్లాడిందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరిగా సరిత వీళ్ళతో పెట్టుకునేదాన్ని. ఈసారి మా వదిన గారు చేసినటువంటి మామిడికాయ పచ్చడి అనమాట. సో ఫ్యామిలీతో ఇలాగే గడిపామండి. మామిడికాయ పచ్చడి ప్రశాంతంగా చేసుకోవాలండి, హడావిడిగా చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే పచ్చడి అంతా కలిపిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అన్నం కలుపుకొని తింటేనే ఆ మజా వేరనమాట. ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సంవత్సరానికి ఒకసారి ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఈ మామిడికాయ పచ్చడి ఉప్మాలోకి అయితేనేమి, ఒట్టికారం పప్పులోకి అయితేనేమి, చింతాకు పప్పులోకి అయితేనేమి సూపర్గా ఉంటుందండి. ఇంకా నిమ్మకాయ పచ్చడి మన ఛానల్లో చాలా చూపించానండి. టమాటా పచ్చడి, ఇట్లాగా చింతకాయ తొక్కు, ఇట్లాంటివన్నీ చూపించాను అనమాట. కానీ ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి చూపిస్తూనే ఉంటానండి. అయిపోయాయండి ఈ సంవత్సరానికి మామిడికాయ పచ్చడి తల్లి. పొద్దున్న నుంచి చేస్తానో చేయలేను అనుకుంటేనే నెగ్గించాను. ఏమంటే ఘాట్ వస్తుందా, కూర్చో. ఇంకా అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఇలాగా బాగా కలిపారండి. అయితే అక్క వాళ్ళు ఏంటంటే 3 మ్యాంగోస్ది మామిడికాయ కారం ఉంటుంది చూడండి, అది పావు భాగం కలిపి మిగతా కారం పొడి 3/4 భాగం కలిపి అలాగా పోసుకుంటారంట. మంచి కలర్ వస్తుంది విజయ. వెల్లుల్లి కూడా మేము చాలా ఎక్కువ వేస్తాము. అసలు ఇట్లా మూత తీయంగానే మనకు వెల్లుల్లి ఫ్లేవర్ రావాలి. నువ్వు నెక్స్ట్ 3 రోజులప్పుడు నూనె కలిపినప్పుడు ఇంకొక గుప్పెడు ఒలిచి వేయమనిందండి. ఈసారి నేను పెట్టిన పచ్చడి చూసి మీ ఇంటిల్లి పాది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. తీసుకురా పోయిచ్చా కలుపుతాను ముక్కలలో. ఓకే దీనిది అన్నము నెయ్యి. ఈ బకెట్కి ఏమి క్లాత్ కడతామేమో కట్టేసి, క్లాత్ గంజి కూడా కడదాం, పచ్చడి క్లాత్ కట్టేసి. ఆయిల్ కూడా సరిపోతుంది అక్క. కరెక్ట్గా 1/2 లీటర్ ఉంది కదా, అది కూడా పోతాం. ఎప్పుడు 3వ రోజు పోయి, ఇది 3వ రోజు పోపు వేసిపోయా అన్న, వద్దు కదా పచ్చిదే కదా. పచ్చిదే పోయి అదే ఊరేసరికి ఆయిల్ అంతా పైన రాత్రికి వస్తుంది. ఇంకా అన్నం వేసేనా, అమ్మ ముద్దలే కాకుండా వదిన ముద్దలు తింటున్నాం ఈ సంవత్సరం.
అత్త లే మరి టేస్ట్ చూద్దు ఉప్పు కారం కారం ఏం లేదు కలర్ అట్లుంది. కలర్ అట్లుంది లేదు ఆయిల్ వేసి కలపడంలో నీకు అట్లా కనపడుతుంది. ఇప్పుడు మీ ముద్దే కాకుండా లాస్ట్ దీనికోసమే ఎదురు చూసేది మేము. సంవత్సరానికి ఒక్కసారే కదక్క మనం ఎన్నిసార్లు ఎన్ని పెట్టినా ఏ పచ్చడి పెట్టుకునే కానీ లాస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. అత్త పెద్దమ్మ చేయండి. కానీ వెల్లుల్లిపాయ వేసాలి. టేస్ట్ కంపల్సరీ టేస్ట్ ఉంటుంది. స్మెల్ బాగుంటుంది. అందరూ చూసిండవు నన్ను. అత్త బాగుందా? ఉప్పు కారం సరిపోయిందా? కడుకొచ్చుకోసి నీ కారే భాష వచ్చినాడా భాష అత్త ఈ నమ్మ కారం ఎక్కువ తినలేదు. నువ్వు తిను. ఇంకా ఆ తర్వాత 3 రోజుల తర్వాత చూడండి అసలు పచ్చడి ఎంత మంచి కలర్లో ఉందో. మనము సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి కంపల్సరిగా పప్పు నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా పప్పు నూనె అయినా ఒకటే అనమాట. లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లీల నూనె ఇలాగ వేసుకోవటం వల్ల మంచి కలర్ అయితేనేమి స్మెల్ అయితేనేమి చాలా బాగుంటుందన్నమాట. సో మెయిన్గా కారం పొడి కూడా మంచి కలర్ ఉండేదే ఎంచుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు కూడా అండి, కల్లుప్పును మనం మిక్సీ పట్టి వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో టోటల్గా మామిడికాయ పచ్చడి చూడండి కరెక్ట్గా ఆవపిండి అన్నీ బాగా సరిపోయినాయి అనమాట. ఈ సంవత్సరానికి మా వదిన గారు చెప్పినట్టుగా ఈ విధంగా పచ్చడి పెట్టేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం అయితే ఎక్సలెంట్ అండి. మనం ఎప్పుడైనా పచ్చళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటేనే మేలన్నమాట, పచ్చడి పాడవ్వదు. అలాగే ముక్కలు మునిగేంత వరకు కొంచెం ఎత్తుగానే ఆయిల్ అనేది ఇట్లాగా ఉండాలండి. అప్పుడు పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా కూడా పాడవదండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఏ విధంగా ఎలా పెడతారు? కొంతమంది ఏంటంటే మామూలుగా జూన్ లాస్ట్కి పెడతారు, కొంతమంది మే లాస్ట్కి పెడతారు. సో ఇప్పుడు కొంచెం గాలి వాన ఇట్లాగా వస్తే గాన ఖచ్చితంగా పచ్చడి పెట్టుకునేటువంటి మామిడికాయలకు పురుగు వస్తుందండి. కాబట్టి ఇది కరెక్ట్ టైం అనమాట. జూన్ 1st వీక్ ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతమంది పెట్టారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత సడన్గా ఊరి ప్రయాణం అండి. ఏం లేదండి, మా మేనత్త గారు ఇద్దరు బనియాన్పల్లిలో ఉంటారు కదా. సో మా పెద్ద మేనత్త పెద్ద కోడలు మా పెద్దక్క ఫోన్ చేసిందండి. ప్రతిసారి దసరాకి సంక్రాంతికి ఎండాకాలం సెలవులకి ఫోన్ చేస్తుందన్నమాట. సరే ఈసారి పోదాము అని చెప్పేసి సెలవులకి పిల్లలందరూ కూతుర్లు మనవళ్ళు మనవరాళ్ళు అలాగే మా రెండో బావ మనవరాళ్ళు కూడా వచ్చారండి. సరే అందరినీ చూసినట్టుగా ఉంటుంది, ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే నిప్పట్లు అలాగే సున్నుండలు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నానండి. అయితే ఈ ఎండాకాలం పొయ్యి దగ్గర ఉండటం కష్టం అని చెప్పేసి మా నంద్యాలలో ఆగ్రా స్వీట్స్ వాళ్ళది ఉందండి. యాక్చువల్గా నాకు ఈ స్వీట్స్ వాళ్ళ అంత పెద్దగా తెలియదండి. అయితే మాకు నూనెపల్లిలో వంటలు అన్న ఉన్నాడు చూడండి, సుధాకర్ అన్నయ్య. ఆ అన్నయ్య మాకు చెప్పారనమాట, అమ్మ వీళ్ళు చాలా బాగా చేస్తారు, ఆర్డర్ ఇస్తే ఉదయాన్నే మీరు పోయి తెచ్చుకోవాలి అని చెప్తే నేను గుమ్మడికాయ హల్వా బూందీ స్పెషల్ మిక్చర్ ఆర్డర్ ఇచ్చానండి. అసలు ఇంటి దగ్గరికి వచ్చే వరకు కూడా అంత వేడిగా ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనురాధక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇవన్నీ కవర్లో పనులేనా? ఎట్లంటే అట్లా ఉన్నాయి కవర్లో పనులు. ఇవి న్యాచురల్ అక్క? ఇల్లు న్యాచురల్, ఏం మందు కొట్టలే, ఏం కొట్టలేదు. పండు బాగా మంచి కలర్ వచ్చింది కదా. ఓకే, ఇవన్నీ నాకేనక్క? అన్నీ నీకే. ఏంటి పచ్చళ్ళ కాయలు కూడా ఉన్నాయా? కేజీ 30 అవి. ఇవి అంటే బెంగళూరు కాయలు కదా? బెంగళూరు కాయలు. ఓకే, పోయినసారి కాకనా పోయినసారి మాకు ఇచ్చింది? పోయినసారే కదా, బాగుంది అక్క. ఈసారి కూడా చెప్పినాను, అదేలే తెచ్చింది ఇంకా పంపించింది. ఓకే, ఇద్దో ఏదక్క వాళ్ళు మాకు ఇవ్వవా అంటే తీసిస్తే. థ్యాంక్స్ విజయ. తోటలో కూడా అన్ని ఆర్గానిక్ ఫ్రూట్సే అనమాట, మామిడి పండ్లు. ఇది వచ్చేసి నెరవాడ దగ్గర ఉంటుందండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పండ్లు అయితే నిజంగా సూపర్ అండి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఆ తర్వాత బనియాన్పల్లెకి వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ముందే చెప్తున్నాను చూడండి, చిన్ననాటి జ్ఞాపకాలతో మా మేనత్త గారి ముచ్చట్లతో చక్కగా వీడియో లాగ్ షేర్ చేస్తున్నాను.
సో సూపర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వ్లాగ్కి వెయిట్ చేద్దాము. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీరెంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి.